జరగాలి, యువతకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు రాజకీయ స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం, సామాజిక స్వాతంత్రం కావాలి అనే ఒక మంచి సంకల్పంతో ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. బీసీ యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో, ప్రతి గ్రామంలో కూడా బీసీ యువజన పార్టీని ఆదరిస్తున్నారు, పార్టీ మేనిఫెస్టోను ఆదరిస్తున్నారు. బీసీ యువజన పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడంతో పాటు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రధానంగా విద్యా వైద్య వ్యవస్థల్లో అన్ని రకాలుగా మార్పులు తీసుకొచ్చే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ చేపట్టబోతోంది. ఎందుకంటే ప్రతి పేదవాడు, కూలీ చేసుకునే పేదవాడి దగ్గర నుండి, ఆటో రిక్షా తోలుకునేవాడి దగ్గర నుండి, వ్యవసాయం చేసే రైతు దగ్గర నుండి, ఉద్యోగం చేసే ఉద్యోగస్తుల దగ్గర నుండి, వ్యాపారాలు చేసే వ్యాపారస్తుల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి ఆర్థికంగా భారం ఏర్పడే ప్రధాన అంశాల్లో ఈరోజు తన పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, తన పిల్లలకి ఏ విధంగా మంచి విద్యను అందించాలి, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా, రైతైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా తన పిల్లలకు మంచి విద్యను అందించాలి, మంచి స్కూల్లో చదివించాలి, మంచి కాలేజీలో చదివించాలి, ఉన్నత విద్యను అందించాలనే సంకల్పము ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్న దోపిడీ ఏ విధంగా జరుగుతుందో, ఫీజుల పేరు చెప్పి, అదేవిధంగా ట్యూషన్ ఫీజులు, డొనేషన్లు పేరు చెప్పి పూర్తిగా పేదవాళ్ళని దోపిడీ చేసే కార్యక్రమము ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేటు కాలేజీల్లో జరుగుతోంది. ఎంత ఆర్థిక భారమైనా, అప్పుల పాలైనా, చివరికి భూములు అమ్ముకోనైనా, తాకట్టులు పెట్టైనా ఈరోజు తన పిల్లలకు మంచి చదువును అందించాలని చెప్పి ఎంతో మంది రైతులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. భారత చైతన్య యువజన పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో పూర్తిగా విద్యా వ్యవస్థలో అన్ని రకాలుగా మార్పులు తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలలైనా, ప్రభుత్వ కళాశాలలైనా, ప్రైవేట్ పాఠశాలలైనా, ప్రైవేట్ కళాశాలలైనా, ఏ పాఠశాలలో, ఏ కళాశాలలో చదువుకున్న కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్క విద్యార్థినికు పూర్తి ఉచిత విద్యను అందించే కార్యక్రమము భారత చైతన్య యువజన పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి పేదవాడికి, రైతుకు, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక భారం అయ్యే మరో ప్రధానమైన అంశము వైద్యము. ఇప్పుడున్న జీవన పరిస్థితుల్లో, ఇప్పుడున్న వాతావరణ కాలుష్యానికి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడే పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ ఆరోగ్య సమస్యల కోసము, వైద్య ఖర్చుల కోసము వేల రూపాయలు, లక్షల రూపాయలు ఈ రోజు ఖర్చులు వెచ్చించే పరిస్థితి ఈ రోజు పేదవాడు భరించలేని పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈరోజు ఆరోగ్యశ్రీ